నమస్కారం. వెన్నెల న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: కన్నుల పండుగగా జీవి దంపతుల షష్ఠి పూర్తి మహోత్సవం, దస్తావేజు లేఖర్లకు వైసీపీ మద్దతు. హైదరాబాద్ పట్టణం నందు వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయుల దంపతులు షష్ఠి పూర్తి మహోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన షష్ఠి పూర్తి మహోత్సవ కార్యక్రమానికి పలువురు ప్రముఖులతో పాటు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు దంపతులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయుల దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నెల 28న ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయిలో నిర్వహించిన సౌత్ జోన్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగాయి. ఈ పోటీల్లో నిర్మలా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాయలు సిస్టర్ అరసి తెలిపారు. లాంగ్ జంప్, షార్ట్ పుట్, జావెలిన్ త్రో, పెటాథ్లిన్ కంబైన్డ్ ఈవెంట్స్ లలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు. అనంతరం పాఠశాల కానానికల్ సందర్శన సందర్భంగా విచ్చేసిన రెవరెండ్ సిస్టర్ కాస్పర్ సంధ్యాగు ప్రొవిన్షియల్ లీడర్ చేతుల మీదుగా విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. పట్నంలోని ఎన్ఎస్పి కాలనీలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా సాయిబాబాను ప్రత్యేక మనోహరమైన పూలతో అలంకరించి భక్తులకు దివ్య దర్శనం కల్పించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచి ఆలయంలో విశేష పూజలు ప్రారంభమయ్యాయి. బాబావారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి సాయిబాబాను దర్శించుకొని ఆశీస్సులు అందుకున్నారు. భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పాలక మండలి సభ్యులు క్యూలైన్లో తాగునీరు వంటి ప్రత్యేక ఏర్పాట్లు ఎంతో పకడ్బందీగా చేపట్టారు. ఈ వేడుకల్లో భాగంగా భక్తుల సహాయ సహకారాలతో మహాన్నదానం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు బతుకుదెరువు దెబ్బతింటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సి మెంబర్, వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వినుకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట ఉపాధి పరిరక్షణ కోరుతూ దస్తావేజు లేఖర్లు నిర్వహిస్తున్న ధర్నా శిబిరాన్ని ఆయన సందర్శించి వైఎస్ఆర్సీపీ తరఫున సంపూర్ణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, తరతరాలుగా దస్తావేజులు రాస్తూ ఉపాధి పొందుతున్న లేఖరులను సడన్ గా తొలగించడం అత్యంత దారుణమని, వారిపై ఆధారపడిన వేలాది కుటుంబాలను రోడ్డును పడేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం తగదన్నారు. సృష్టించింది ఈ ప్రభుత్వం. ఆ ప్రాబ్లం ఈ పీపీపీ విధానం అని చెప్పి 369 ఒక జీవోను ఒకటి సృష్టించి ఆ జీవో ద్వారా వీళ్ళందరినీ కూడా రోడ్డు మీదకి నెట్టే ప్రయత్నం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ అన్ని అభివృద్ధి, సంక్షేమం, ఈ ఎందరికో చెప్పినటువంటి వాటన్నిటినీ పక్కకు పెట్టి, హామీలన్నీ పక్కన పెట్టి ఇవాళ దస్తావేజుల వాళ్ళ మీదకి మేము పూర్తి స్థాయిలో మేము మరో విధంగా ఉపయోగపడతామని చెప్తూ ఉన్నారు. ఏ విధంగా ఉపయోగపడతారు మీరు? వాళ్ళ కుటుంబాలకి మీరు ఏమి న్యాయం చేయగలరు? కొన్ని లక్షల మంది కుటుంబాలకి ఉపాధి కోల్పోతూ ఉన్న పరిస్థితిని మీరు ఎలా వారికి ఉపాధిని కల్పిస్తారు? ఇవన్నీ చెప్పేవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పేవన్నీ కూడా అబద్ధాలన్న సంగతి పూర్తిగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడున్న శాసనసభ్యుల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో వీళ్ళకి న్యాయం జరగాలి అని చెప్పి వారి తరపున ముఖ్యమంత్రి గారికి చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న శాసనసభ్యుల గారికి కూడా ఉంది. ఎందుకంటే ఆ సంఘానికి మేము అన్ని విధాలా మీకు సహకరిస్తాం, మీ సంఘానికి మీరందరూ కూడా చిన్నవాళ్ళు, చిన్న బడుగు బలహీన వర్గాల వారు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ మేము ఇల్లు కట్టుకునేదానికి స్థలం కూడా ఇస్తానని చెప్పిన మీరు స్థలం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ
వాళ్ళకి ఇవాళ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితిని మీరు ఈ 396 జీవోని తీసుకొచ్చి ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే బ్లాక్మెయిల్ చేయటం ఏంటంటే యూనియన్ నాయకుడిని ఆయన్ని ఇబ్బంది పెట్టి మీరు సంతకం పెట్టాల్సిందేనని ఆయన బలవంతం చేస్తే ఆయన ఎంత బాధపడ్డాడు. ఏంది ఇది? 2 పద్ధతులు ఉంటాయి. ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఒక విధంగా ఉంటుంది, లేకపోతే రెండో పద్ధతిని చూపిస్తాం, మా రెండో వైపు చూస్తారు మీరు అని చెప్పి వీళ్ళ యూనియన్ నాయకుడిని బెదిరించడం సుబ్బారావు గారిని చాలా బాధాకరం. మధ్యాహ్నం సుమారు 2 గంటలకు వినుకొండ నుంచి వచ్చిన కర్నూలు డిపో ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. సీట్ నంబర్ 21లో ప్రయాణిస్తున్న రెడ్డిపోయిన ఆదాం తండ్రి యేసు బొల్లాపల్లి మండలం సరిగొండపాలెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. చిలుకలూరుపేటలో అనారోగ్యంతో ఉన్న తన భార్య మరియమ్మను చూసేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతుడి బంధువులను విచారిస్తూ మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వార్తలు మరలా కలుద్దాం.